హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపు జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశానికి 14 మే 2026న జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశానికి పెన్షనర్స్ తరపున పెన్షనర్ అసోసియేషన్ వారి ముఖ్య విజ్ఞప్తి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎస్‌జీపీఏ అమరావతి, గుంటూరు విభాగం వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక సమగ్ర పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మరి ఈ ప్రకటనలో ముఖ్యంగా ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి సమస్యలను ఎలా పరిష్కరించిందో వివరిస్తూ, భవిష్యత్తులో పరిష్కరించాల్సినటువంటి అంశాలను కూడా సవివరంగా అయితే పేర్కొన్నారు. మరి ఈ మేరకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని పెన్షనర్లందరికీ ఈ విషయాలు ఎంతో కీలకమైనవి. అయితే గతంలో పెన్షన్‌లు ఏ తేదీన వస్తాయో తెలియక వేలాది మంది వృద్ధులు తీవ్రమైన ఆందోళన చెందేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన నేరుగా వారి ఖాతాల్లో పెన్షన్ జమ అవుతోంది. ఈ క్రమశిక్షణ వల్ల పెన్షనర్లు తమ మందుల ఖర్చులకు, ఇంటి అద్దెలు మరియు నిత్యావసర అవసరాల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి తీసుకోగలుగుతున్నారు. ఇది వారికి ఎంతో మానసిక ప్రశాంతతనైతే ఇస్తోంది. ముఖ్యంగా 2018 జూలై 1 తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్న డీఎన్ఎస్ రిలీఫ్, డీఆర్ బకాయిల విషయంలో పెన్షనర్లు ఆశలు వదులుకున్నారు. కానీ ప్రభుత్వం సుమారు రూ. 1,100 కోట్ల కేటాయించింది. అంటే దాదాపుగా 80% మందికి ఆ బకాయిలను జమ చేసింది. మరి దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమంది పెన్షనర్లకు పెద్ద ఊరట లభించింది. ఈ బకాయిల సాధనలో ఎస్‌జీపీఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అలుపెలు ఆహ్, అలుపెరుగని పోరాటం చేసి పెన్షనర్ల కోడ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే 2024 జూన్ నుండి 2026 ఫిబ్రవరి మధ్య కాలంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, జీఐఎస్, ఏపీజీఎల్ఐ, ఈఎల్ మరియు పీఎఫ్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. మరి దీనికోసం ప్రభుత్వం ఏకంగా రూ. 7,300 కోట్ల విడుదల చేసి పెన్షనర్ల ఖాతాలో జమ చేయడం నిజంగా అభినందనీయం. ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ విద్యాసాగర్ గారి సహకారంతో మరియు ఎస్‌జీపీఏ నిరంతర కృషితో ఈ భారీ నిధులు విడుదలయ్యాయి. మరి దీనివల్ల వేలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత అయితే లభించింది. వైద్య ఖర్చుల విషయంలో గతంలో ఎదురైనటువంటి అడ్డంకులను తొలగించడంలో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది. సుమారు 20 నెలలకు పైగా పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను ప్రభుత్వం మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ దృష్టికి పదే పదే తీసుకెళ్లటం వల్ల 2025 డిసెంబర్ వరకు ఉన్నటువంటి అన్ని బిల్లులను క్లియర్ చేయడం జరిగింది. దీనివల్ల అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ పెన్షనర్లకు తమ వైద్య ఖర్చుల డబ్బులు వెనక్కి రావడంతో పెద్ద భారం అయితే తగ్గింది. ఇక సాంకేతిక మార్పుల విషయానికి వస్తే పెన్షనర్లు తమ పే స్లిప్‌లు మరియు యాన్యు యాన్యువల్ స్టేట్‌మెంట్‌ల కోసం గతంలో ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సొచ్చేది. కానీ ఎస్‌జీఏ ఎస్‌జీపీఏ విజ్ఞప్తి మేరకు ఇప్పుడు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఈ స్టేట్‌మెంట్‌లను అందుబాటులోకైతే ఉంచింది. మరి దీనివల్ల ఇంటి వద్దే ఉండి సులభంగా వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సంఘం కోరుతోంది. ముఖ్యంగా 2018 జూలై 1 నాటి డీఆర్ బకాయిలు ఇంకా 20% మందికి అందలేదు. మరి ప్రధానంగా విశాఖపట్నం సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క వీటిని వెంటనే విడుదల చేయాలి. ఈ బకాయిలకు సంబంధించి ఆర్థిక అనుమతులు మరియు జీవోలను ప్రభుత్వం అతి త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరో ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే, గత ప్రభుత్వం తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తిరిగి పునరుద్ధరించాలి. 70 ఏళ్లు నిండిన వారికి 10% మరియు 75 సంవత్సరాలు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మళ్ళీ
అమలు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి. సాంకేతిక పరంగా ఇన్‌కమ్ టాక్స్ చెల్లించే పెన్షనర్ల సౌకర్యార్థం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోనే ఫార్మ్ 16 డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అలాగే నగదు రహిత వైద్యం కోసం వేసినటువంటి కమిటీ 6 నెలలు దాటినా ఇంకా నివేదిక ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు సభ్యుడిగా ఉన్నటువంటి ఈ కమిటీ వెంటనే నివేదిక ఇచ్చి ఆరోగ్య బీమాను పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నారు. దీపావళి కానుకగా ప్రకటించిన 10% డీఏకి సంబంధించి 10% డీఆర్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని, అలాగే 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను తక్షణమే నియమించి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఎస్‌జీపీఏ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మే 14 అంటే రేపటి రోజున జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మరియు మంత్రులు ఈ యొక్క అంశాలపై చర్చించి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పెద్ద మనసుతో పరిష్కరించాలని కోరుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సుమారుగా రూ. 11,00,00,000 పెన్షనర్ల కోసం వెచ్చించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలి అని జెప్పేసి ఆశిస్తూ ఉన్నారు.